కేంద్ర మంత్రి మొన్న ఎవరో వచ్చారంట, వచ్చి లోకేష్ గారిని చాలా అద్భుతంగా మీరు డిఎస్సి కండక్ట్ చేశారని చాలా సీక్రెట్గా ఆయన చెవిలో చెప్పి మీరు మిగతా రాష్ట్రాల్లో కూడా ఈ దేశంలో ఇలా ఎగ్జామ్స్ ఎలా కండక్ట్ చేయాలనేది అందరికీ నేర్పించాలని చెవిలో చెప్పి వెళ్ళారట. మంత్రం ఏదో చదివారట. చెవిలోనే చెప్తారు అది, ఎందుకంటే బయటకు చెప్తే వాళ్ళు ఏం తిట్టారో అర్థం కాదు కదా. ఇప్పుడు ఎవరైనా నిజంగా పొగిడితే కాదండి, ఇప్పుడు పొగిడితేనో ఇది మీరు లోకేష్ గారు చెప్పింది ఉన్నారు. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి వాళ్ళు కలిశారు అనుకోండి, అవును, మీరు చెప్పకూడదు ఆ మాట. అతను వచ్చి నన్ను కలిసి ఈశ్వర్ గారు చాలా గొప్ప అని చెప్పారని అతను చెప్పకూడదు. అది మీరు చెప్పకూడదు. అతను బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే బాగా కండక్ట్ చేశాడు లోకేష్ అని చెబితే ఒరే వచ్చి రాని భాషలోనే చెప్పాడు లేదని మనకు అర్థమైంది. ఆ వచ్చిన మంత్రి ఎవరని చూస్తే ఢిల్లీ పరిశ్రమల శాఖ మంత్రి సర్దార్ మంజిదర్ సింగ్ సిర్సా అంట. పరిశ్రమల శాఖ మంత్రి, ఢిల్లీ పరిశ్రమల శాఖ మంత్రి వచ్చి ఇప్పుడు బీజేపీ కదా అక్కడ ప్రభుత్వం, ఆయన పరిశ్రమల శాఖ మంత్రి ఇక్కడికి వచ్చి నారా లోకేష్ గారు కేంద్ర మంత్రి కాదు, రాష్ట్ర మంత్రి, ఢిల్లీకి సంబంధించినటువంటి ఆయన మంత్రి ఆయన వచ్చి నారా లోకేష్ గారు మీరు డిఎస్సి ఎగ్జామ్ చాలా బాగా కండక్ట్ చేశారు, అది కూడా తెలుగులో పారదర్శకంగా కండక్ట్ చేశారు. నేను ఈనాడులో రాశారు ఏమని, రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా ఒకేసారి 16,000 ఉపాధ్యాయ నియామకాలు చేపట్టడంపై ఢిల్లీ పరిశ్రమల శాఖ మంత్రి ఏదైతే లోకేష్ ను ప్రశంసించారు. డిఎస్సి ద్వారా ఎలాంటి వివాదాలు లేకుండా, నోట్ దిస్ పాయింట్, ఎలాంటి వివాదాలు లేకుండా ఎలా భర్తీ చేయగలిగారని చెప్పి ఆసక్తిగా అడిగారు. ఈ వార్త చదివితేనే ఇదంతా భూమి బుషిక్ డ్యామ్ బుషిక్ అని అర్థం కాదు. ఆ లెక్కను తీసుకుంటే మీరు 1,30,000 ఉద్యోగాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎక్కడ 20 లక్షల మంది రాశారండి, గుర్తుపెట్టుకోండి. మేము ఏపీపీఎస్సీ ద్వారా కేబినెట్ మొత్తం వచ్చేయాలి మీ దగ్గర. ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో రాష్ట్ర సచివాలయ గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించిన 135,000 పోస్టులు మేము భర్తీ చేసినప్పుడు 20 లక్షల మంది ఎగ్జామ్ రాశారు. ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా ఇదిగోండి ఈ సచివాలయ ఉద్యోగాల్లో అక్రమాలు జరిగినాయి ఒక్కళ్ళు కూడా 20 లక్షల మందిలో. ఈ రోజు ఇక్కడ రాసింది 3 లక్షల మంది, 38,000 మంది గ్రీవెన్స్కి వెళ్ళారు, 330 కేసులు కోర్టులో ఉన్నాయి. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేసింది, అక్రమాలు జరిగినాయి అని చెప్పి విత్ ఆధారాలతో నేను ఒక్కనే చెప్పడం కాదు సార్. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్కే పురుషోత్తం గారు కోర్టులో కేసేశారు. ఏమని, నకిలీ స్పోర్ట్స్ సర్టిఫికెట్లతో డిఎస్సిలో ఉద్యోగాలు నిజమే, ఇందులో క్రీడా సంఘాలతో పాటు శాప్ కార్యాలయం పాత్ర కూడా ఉంది. ఎవరి శాప్ చైర్మన్? రవి నాయుడు. ఎవరు ఇది ఆరోపణ చేసింది? ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్కే పురుషోత్తం. రోడ్ల మీద పండ్లు అమ్మిన రీతిలో క్రీడా సంఘాలకు చెందిన వారు క్రీడలతో సంబంధం లేని వారికి స్పోర్ట్స్ సర్టిఫికెట్లు అమ్మారని ఇది బహిరంగ రహస్యమే అని చెప్పారు. ఎట్లా మనం రోడ్ల మీద పళ్ళు అమ్ముతాం కదా, అలా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలని సంబంధం లేని వాళ్ళకి దొంగ సర్టిఫికేట్ ఇచ్చి నువ్వు ఈ సర్టిఫికేట్ ఎత్తుకెళ్ళు, నువ్వు ఈ సర్టిఫికేట్ ఎత్తుకెళ్ళు, నీకు 5 లక్షలు, నీకు 10 లక్షలు, నీకు 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 అని అమ్మారనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటి చెప్పట్లా. రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు పురుషోత్తం గారు హైకోర్టులో కేసేశారు. వేస్తే 4 నెలల్లో దాని మీద విచారణ చేయమని చెప్పి ఆల్రెడీ హైకోర్టు కూడా చెప్పినటువంటిది. మరి ఇప్పుడు చెప్పండి జరిగిందా లేదా? రైట్.